పప్పు చాలా బలం అనమాట అసలు. ఆకుకూరలు కూడా చాలా బాగా కానీ పాలకూర రోజు తినాలని చెప్పట్లేదు, ఎప్పుడైనా ఒకసారి తినచ్చు. దీనికి ఈ కిడ్నీలో రాయికి నేను ఒక టిప్ చెప్తాను. కొండపిండి ఆకు అంటారు, తెలుసా? నీకు ఏమైనా ఐడియా ఉందా? కొండపిండి ఆకు, అది కర్రీ తినొచ్చు, లేదా ఆ ఆకులు రసం తీసుకొని తాగితే కనుక తొందరగా తొందరగా తగ్గిపోతుంది. ప్లస్ ఆ స్టోన్స్ ఏమన్నా సరే కూడా పడిపోతాయి అనమాట. కొండపిండి ఆకు అంటారు. కావాలని నువ్వు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయి, ఎందుకంటే ఆ ప్రాబ్లము మా వారికి కూడా ఫేస్ చేస్తే నేను అదే వండి పెట్టాను. సో షీ ఈజ్ బెటర్. ఆ పెయిన్ భరించలేము అసలు, ఎందుకంటే నేను మా వారిని చూశాను కాబట్టి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అదే ప్రాబ్లం. అవునా అండి, కంపల్సరీగా అండి. అది చాలా పనిచేస్తుంది అండ్ చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. అది కర్రీ చేసుకొని తింటే అండ్ రసం తీసుకొని తాగినా సరే దానివల్ల బెనిఫిటే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే అది పచ్చదనంలో నుంచి వచ్చింది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ టాబ్లెట్స్ కన్నా ఇలా ఆర్గానిక్గా